చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ సమయంలో మాతో మాట్లాడమని, ఇదిగో మీ కృపను మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, మీ విలువైన ఉపయోగకరమైన మీ స్వరాన్ని మాకు వినబడినివ్వమని మీ పాదాలు పట్టుకొని బ్రతిమాలుతూ ఉన్నాం. మీ మాటలు మాత్రమే మాకు ఉపయోగకరమైన తండ్రి. అలాంటి నాయన మీ విలువైన మాటలు మీ విలువైన స్వరం మాకు వినబడినివ్వండి. మీ సహాయం మాకు అనుగ్రహించండి. ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకుంటున్న అంశం మహిమను దూరం చేస్తున్న పాపం. మహిమను దూరం చేస్తున్న పాపం. సో దీని కొరకు మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 12 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఈ 1వ వచనం నుంచి 12 వచనాలు ధ్యానం చేసుకునే ఈ వాక్య భాగం నుంచి చాలా ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలం లేకపోయెను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతో దింపిరి. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందో మనం ఈ యొక్క వాక్య భాగంలో మనకు అర్థమైంది. ఏంటి అర్థమైంది? యేసు ప్రభు కపెర్నహూముకు వచ్చారు అని. యేసు ప్రభు కపెర్నహూముకు రావటం ఏంటి? యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద మనుష్య కుమారునిగా ఉన్నప్పుడు ఆయన అనేక గ్రామాలు, అనేక ప్రాంతాలు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ, దేవుని రాజ్యం గురించి బోధిస్తూ, అనేక మందిని స్వస్థపరుస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. చాలామంది వ్యాధిగ్రస్తులు ఆయన యొద్దకు వచ్చి స్వస్థత పొందుకునేవారు. అలాగే వ్యాధిగ్రస్తులని వారి కుటుంబీకులు, వారి స్నేహితులు, తెలిసిన వారు యేసుప్రభు దగ్గరికి తీసుకుని వచ్చేవారు. యేసుప్రభు దగ్గరికి ఆ వ్యాధిగ్రస్తులను తీసుకుని వచ్చినప్పుడు యేసుప్రభు వారిని స్వస్థపరిచేవారు. ఇలా జరుగుతూ ఉండేది. ఇప్పుడు యేసుప్రభు కపెర్నహూము అనే ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ఊరిలో ఒక ఇంట్లో యేసుప్రభు వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తున్నారని తెలుసుకుని చాలామంది అక్కడికి చేరొచ్చారు. ఎంత ఎక్కువ మంది చేరొచ్చారంటే ఆ ఇల్లంతా నిండిపోయింది. ఇంటి లోపలికి వెళ్ళడానికి డోర్ ఉంటుంది కదండి, ఆ డోర్ నిండా కూడా జనాలు కిక్కిరిసిపోయారు. వాకిట్లో కూడా కిక్కిరిసిపోయారు. కాబట్టి ఎంతో ఎక్కువ మంది జనాలు కిక్కిరిసిపోయినందున ఆ ఇంటి లోపలికి వెళ్ళడానికి అవకాశం అసలు ఎక్కడ కనిపించడంలా. ఎలా కిక్కిరిసిపోవడం అంటే, ట్రైన్ ఎక్కాలనుకుంటే ఒక్కోసారి ట్రైన్ ఎక్కడానికి ఆ డోర్లో చాలామంది పట్టుకొని వేలాడుతూ ఉంటారు. చూసారా, కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉంటారు. కిక్కిరిసిపోయి కనిపిస్తున్నప్పుడు ఆ డోర్లోంచి అసలు వెళ్ళడానికి ఎంత కష్టంగా ఉంటుంది. అలాగూ ఇక్కడ డోర్లో కూడా, ఈ వాకిట్లో కూడా జనాలు కిక్కిరిసిపోయారు. లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. అలాంటి సిచ్యువేషను ఆ ఇంట్లో ఉంది. అలాంటి పరిస్థితి అక్కడ ఉంది. ఎందుకంటే యేసు ప్రభు అక్కడ బోధిస్తున్నారు. యేసు ప్రభు కపెర్నహూములో ఆ ఇంటికి వచ్చారు. కాబట్టి ప్రియులారా, సో ఇలాంటి పరిస్థితి ఉండగా పక్షవాయువు గల వ్యక్తిని కొందరు ఆయన యొద్దకు తీసుకురాదలిచి యేసుప్రభు కపెర్నహూములోకి ఇంటికి వచ్చారు. అక్కడికి ఈ యొక్క పక్షవాయువు గల వ్యక్తిని తీసుకువెళ్తే ఆయన స్వస్థతిస్తాడు, ఈ పక్షవాయువు రోగాన్ని తగ్గిస్తాడు అని యేసుప్రభు దగ్గరికి తీసుకువెళ్ళడానికి. పక్షవాయువు గలవానికి కూడా విశ్వాసం ఉండి నన్ను తీసుకువెళ్ళమని ఆయన తొందర చేసినందునైనా, లేకపోతే ఆ కుటుంబీకులు తనను తీసుకువెళ్ళాలని తలంచిన కారణంగా కానీ, ఏదేమైనా ఒక 4గురిని ఏర్పాటు చేసుకుని 4గురు ఆ పక్షవాయువు గల వ్యక్తిని మోసుకొని ఆ ఇంటికి తీసుకుని వెళ్ళారు. కానీ లోపలికి తీసుకెళ్ళడానికి పాసిబిలిటీ లేదు.
అయినా కూడా ఏదో సరే రేపు పొద్దున్న తీసుకొద్దాంలే, ఇప్పుడు కాకపోతే మరి ఇంకో చోటకి తీసుకెళ్దాంలే అని అనుకోలే. ఎట్టి పరిస్థితుల్లో ఆయన దగ్గరికి తీసుకెళ్ళి తీరాల్సిందే, ఆయన దగ్గరికి వెళ్ళి తీరాల్సిందే, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి తీరాల్సిందే అని ఒక దృఢ సంకల్పంతో వారు ఉన్నారు. ఎందుకంటే వారి విశ్వాసం, వారు ఖచ్చితంగా స్వస్థత పొందుకుంటాడు ఈ వ్యక్తి అనేది ఆ కొంతమంది యొక్క విశ్వాసం. అలాగే నేను స్వస్థత పొందుకుంటాను అనేది ఆ పక్షవాయువు గల వ్యక్తి యొక్క విశ్వాసం. అంత గొప్ప విశ్వాసంతో వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా వేయకోకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళాలి అని తీర్మానం తీసుకుని ఇంటి పైకప్పు తీశారు. ఇంటి పైకప్పు తీసి వెళ్ళారు. ఆ యొక్క విషయాలు ఇక్కడ ఉంటాయి చూడండి. ఏంటంట, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకుని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన ఎద్దుకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతో దింపిరి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఆ పైన ఆ సందు చేసి, ఆ పైన పైకప్పు ఉంటుంది కదండి, పైకప్పు సందు చేసి ఆ సందులో నుంచి పక్షవాయువు గల వ్యక్తిని పరుపుతో దించారు. వాక్యం చెప్తున్న వ్యక్తి వాక్యం చెప్తూనే ఉంటారా? సో ఆ పరుపుతో దించుతున్నప్పుడు వాక్యం బోధిస్తున్న యేసు ప్రభు ఆగారు. అలాగే ఆ డోర్ దగ్గర అక్కడక్కడ కిక్కిరిసిపోయి ఉన్న మనుషులందరూ కూడా ఈ పక్షవాయువు గల వ్యక్తిని చూడడం అనేది మొదలెట్టారు. మొత్తానికి పక్షవాయువు గల వ్యక్తిని దించినప్పుడు సిచ్యువేషన్ యేసుప్రభుకి అర్థమైంది. ఆ పరిస్థితి ఏంటో యేసుప్రభుకి అర్థమవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఆ పక్షవాయువు గల వ్యక్తిని యేసుప్రభు దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? స్వస్థత కోసం తీసుకొచ్చారు. యేసుప్రభు పక్షవాయువు గల వ్యక్తితో చూసి అంటున్నారు, కుమారుడా, నీ పాపాలు క్షమింపబడి ఉన్నవని చెప్పారు. కుమారుడా, నీ పాపాలు క్షమింపబడి ఉన్నవని ఆయనతో చెప్పారు. ఆ శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుని ఉండ్రి. యేసు ప్రభు పాపాలు క్షమించబడి ఉన్నవి అని చెప్పినప్పుడు అక్కడ శాస్త్రులు కూడా ఉన్నారు. యేసు ప్రభు ఎక్కడైనా కూటమి ఏర్పాటు చేశారు, ఎక్కడైనా కూడికి ఏర్పాటు చేశారు, ఎక్కడైనా ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారంటే మాత్రం అక్కడికి శాస్త్రులు ఖచ్చితంగా వెళ్ళేవారు. ఎందుకు వెళ్ళేవారు? వాక్యాన్ని వినటానికి కాదు, వాక్యంలో తప్పులు పట్టుకోవడానికి, అలాగే యేసు ప్రభువులో తప్పులు పట్టుకోవడానికి, ఆయన ఎక్కడైనా తప్పు చేస్తాడేమో, దొరుకుతాడేమో అని చూసుకోవడానికి. అలాగూ యేసు ప్రభు ఎక్కడ సమావేశం ఏర్పాటు చేస్తే అక్కడికి శాస్త్రులు వెళ్ళేవాళ్ళు. ఈ శాస్త్రులు ఇక్కడ కూడా ఉన్నారు, ఇక్కడ కూడా వచ్చారు. పనిని పాడు చేయటమే వారి ముఖ్య ఉద్దేశం. వారి విశ్వాసాన్ని చెల్లాచెదురు చేయటమే వారి యొక్క పని, వారి ఎజెండా. ఆ శాస్త్రులు అక్కడ ఉన్నప్పుడు ఆ శాస్త్రులు అనుకుంటున్నారు, ఇతడెవరు పాపాలు క్షమించడానికి, నోటికి ఏదొస్తుంది మాట్లాడేస్తాడు అన్నట్లుగా, ఈయనెవరు పాపాలు క్షమించడానికి, దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించగలిగేది, ఇతను దేవదూషణ చేస్తున్నాడు అని ఈ శాస్త్రులు వారి మనసులో వారు అనుకుంటూ ఉన్నారు. ప్రియులారా, యేసు ప్రభు మనసు ఎరిగిన వాడు. ఆ అంతరంగంలో హృదయంలో అనుకునే విషయాలను కూడా ఆయన ఎరగగలడు. వీరు మనసులో అనుకుంటున్న విషయాల్ని ఆయన గుర్తెరిగి వీరితో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన దేవుడు కాబట్టి మన మనసులో అనుకున్న విషయం మనం బయటకు చెప్పకపోయినా, పక్కన వాళ్ళతో చెప్పకపోయినా, మన హృదయంలో ఉన్న ఆలోచన ఆయన ఎరిగిన దేవుడు. ఇప్పుడు ఈ శాస్త్రులు హృదయంలో అనుకుంటున్న విషయాలను గుర్తెరిగి వారితో దేవుడు యేసు ప్రభు మాట్లాడుతున్నారు. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి. చాలా ప్రాముఖ్యమైన మాట. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదు. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోండి అని శాస్త్రులతో యేసు ప్రభు మాట్లాడుతున్న మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనుష్యుల పాపాలను క్షమించుటకు యేసుక్రీస్తు అధికారం కలిగిన దేవుడు. మనందరి పాపాలని క్షమించుటకు యేసు ప్రభు అధికారం కలిగిన దేవుడని మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అలా క్షమింపబడి ఉన్నవని చెప్పినాక యేసు ప్రభు ఆ పక్షవాయువు గలవానితో చెప్తూ ఉంటారు. ఏమని చెప్తున్నారు తెలుసా? నీవు లేచి నీ పరుపెత్తుకుని నడిచి నీ ఇంటికి పొమ్మని చెప్తారు. నీవు లేచి నీ పరుపెత్తుకుని నీ ఇంటికి నడిచి పొమ్మని చెప్పినప్పుడు ఆ పక్షవాయువుతో ఉన్న వ్యక్తి,
నలుగురు మోసుకుని వచ్చిన వ్యక్తి, నలుగురు మోసుకుని పరుపు మీద తీసుకుని వచ్చిన వ్యక్తి లేచి పరిపెత్తుకొని నడిచి వారందరి ముందు నడిచి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉన్న వ్యక్తులకి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. అక్కడ ఉన్న వ్యక్తులకి అది ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. మరి మోసుకొచ్చిన నలుగురు ఏమైపోయి ఉంటారు? మోసుకొచ్చిన నలుగురికి ఎంత ఆశ్చర్యం వేసి ఉంటుంది. మరి అక్కడ ఉన్న వారందరికీ కూడా ఎంత ఆశ్చర్యం వేస్తుంటా ఉంటుంది. యేసు ప్రభు నోట మాట వచ్చిన తోటనే ఆ వ్యక్తి లేచి తన పరిపెత్తుకుని వారి ఎదుటి నడిచి వెళ్ళిపోయాడు. అక్కడ చూసిన వారందరూ విభ్రాంతి నొందారు ప్రియులారా, విభ్రాంతి నొందారు, ఆశ్చర్యపోయారు. చూద్దాం అది. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయిను. కనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరచిరి. దేవుని కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. నీ జీవితంలో ఉన్న వ్యాధులను, రోగాలను దేవుడు కుదుటపరచగలడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్న సమస్యలను దేవుడు కుదుటపరచగలడు. నీ పాపాలను ఆయన క్షమించగలడు. ప్రియులారా, పాపాలు అనే ప్రస్తావన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పాపములు మనిషికి పాపములు ఎంతగా నష్టపరుస్తున్నాయో. మనిషిని పాపము ఏం చేస్తుందో తెలుసా? మనిషి జీవితంలో నెమ్మది లేకుండా, శాంతి లేకుండా చేస్తుంది, తృప్తి లేకుండా చేస్తుంది. చాలామంది కష్టపడుతున్నారు, చాలామంది కష్టపడి ఆస్తిని సమకూర్చుకుంటున్నారు, కానీ వారికి క్షేమం లేదు, వారికి తృప్తి లేదు, వారికి నెమ్మది లేదు. ఏమండి, ఎంతోమంది సంపాదించాలనే గురితో సంపాదిస్తున్నారు, కానీ వారు ఏ సంతోషం కొరకైతే సంపాదిస్తున్నారో, ఏ సంతోషం కొరకైతే పరుగులెత్తుతున్నారో ఆ సంతోషం మాత్రం వారికి పొందుకోలేకపోతున్నారు. దానికి గల కారణం ఏంటంటే రకరకాల కారణాలు ఉంటాయి. అన్నిటికీ మూలం పాపమే కనిపిస్తుంది. పాపం చాలా మనిషిని అతలకుతలం చేస్తుంది ప్రియులారా. పాపం వలన చాలా భయంకరమైన నష్టాలు ఉన్నాయి. దేవునికి, మనకి, నీకు, నీ దేవునికి మధ్య నీవు చేసే పాపం అడ్డుగోడగా ఉంటుంది. నీవు ఏదైతే నీలో ఉన్న పాపం ఉందో ఆ పాపము నీకు, నీ దేవునికి మధ్య అడ్డుగోడగా ఉంటుంది. నీ ప్రార్థన ఆయన సన్నిధిని చేరకుండా నీవు చేసే పాపం నీకు, ఆయనకి అడ్డుగోడగా ఉంటుంది. నిన్ను దేవుణ్ణి ఎడబాటు చేస్తుంది, దేవుణ్ణి నీకు దూరం చేస్తుంది, నీవు దేవునికి దూరంగా ఉండేటట్లుగా పాపం చేస్తుంది. సో నీకు, నీ దేవునికి మధ్య అడ్డుగోడగా ఉండేది నీవు చేస్తున్న పాపం అని గుర్తెరగాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, మీరు చేయు పాపములు మీకును మీ దేవునికి అడ్డుగోడగా ఉంటున్నాయని. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపం దేవుని మహిమను దూరం చేస్తుంది. పాపం మహిమను దూరం చేస్తుంది. దేవుడు నిన్ను హెచ్చించాలని, నీకు ఖ్యాతి ఇవ్వాలని, నిన్ను దీవెనకరంగా ఉంచాలని, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు తలస్తూ ఉంటే నీవు దేవుని చిత్తానికి లోబడుకోకుండా, దేవుని యొక్క ఆజ్ఞకు నువ్వు లోబడకుండా నీవు పాపం చేసి నీ సొంత ఇచ్చలను నువ్వు నెరవేర్చుకుంటూ నీవు దేవుని మహిమను పొందలేకపోతున్నావు, దేవుని ఆశీర్వాదాలను పొందలేకపోతున్నావు, దేవుని కృపను నువ్వు పొందలేకపోతున్నావు. అలాగే పాపానికి జీతం రెండవ మరణం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పాపం వలన రోగాలు, పాపం వలన వ్యాధులు, పాపం వలన కష్టాలు, పాపం వలన నష్టాలు, అంత మాత్రమే కాకుండా పాపం వలన తీర్పులోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. పాపం చాలా నష్టపరుస్తుందండి, మనిషిని చాలా నష్టపరుస్తుంది. పాపం మనిషి జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుంది. కానీ మనిషి దాన్ని గుర్తించకుండా పాపము తనకి ఎంజాయ్మెంట్ ఇస్తుంది అనుకుంటున్నాడు. పాపం చేస్తూ తను తెలివైన వాడు అనుకుంటున్నాడు. పాపం చేస్తూ తన జీవితాన్ని ఏదో ఆనందిస్తున్నాను అనుకుంటున్నాడు. పాపం చేస్తూ ఏదో కూడబెట్టుకుంటున్నాను అనుకుంటున్నాడు. పాపం చేస్తూ ఏదో సాధించాను అనుకుంటున్నాడు. కానీ పాపం తన జీవితాన్ని నాశనం చేస్తుందని గుర్తెరగట్లా. పాపం దేవునికి తన్ని దూరం చేస్తుందని, దేవునికి తనకి మధ్య పాపం అడ్డుగోడగా ఉంటుందని గుర్తించడంలా, దేవుని మహిమను, ఆ ఖ్యాతిని పొందుకోకుండా, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోకుండా పాపం అడ్డుగోడలాగా దేవుని మహిమను దూరం చేస్తుందని గుర్తించట్లా, దేవుని తీర్పులోకి ఆ పాపం తీసుకువెళ్తుందని స్పృహ లేకోకుండా మనిషి పాపాన్ని గురించి పట్టించుకోకుండా జీవిస్తూ ఉన్నాడు. పాపం గురించి ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. పాపం గురించి తెలుసుకుని పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. పాపం అంటే ఏంటండి? పాపం అంటే ఆజ్ఞాతిక్రమం, ఆజ్ఞను అతిక్రమించడం.
పాపం అంటే ఆజ్ఞాతిక్రమం. సో పాపం అంటే వ్యభిచారం, నరహత్య లాంటివే, దొంగతనం లాంటివే పాపాలా? అంత పెద్దవే పాపాలు అవుతాయా అంటే వ్యభిచారమో, దొంగతనమో, నరహత్యో అంత పెద్ద పెద్ద దాకా వెళితేనే పాపం కాదు. కొంతమంది అనుకుంటారు ఇదేముందిలేండి, ఇది కూడా పాపమేనా, ఇది కూడా పాపమేనా అని అనుకుంటూ ఉంటారు. పాపము నువ్వు నేను ఇచ్చే డెఫినేషన్ కాదు. పాపం గురించి ఆలోచించేటప్పుడు నీ అభిప్రాయమో నా అభిప్రాయమో కాదు ముఖ్యం. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అది ముఖ్యం. దేవుని యొక్క వాక్యం తెలియాలనేది ఎందుకనే, దేవుని యొక్క వాక్యం మనకు తెలిస్తే మనకి అర్థమవుతుంది స్పష్టంగా. పాపం అంటే నీ అభిప్రాయమో నా అభిప్రాయమో లేకపోతే వేరొక సేవకుని అభిప్రాయమో కాదు పాపం. పాపం అంటే ఏదో తెలియాలంటే వాక్యం చదవాలి. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం, గురి తప్పడమే పాపం. సో ఆ పాపం మనలో లేకపోకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. చాలామంది లెక్క లేకోకుండా దూషిస్తూ ఉంటారు, ఇతరులని దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. నేను నోరు తెరిస్తే 10 మంది నోరైనా మూపించగలను అనుకుంటారు, నోరేసుకుని పడిపోతూ ఉంటారు. దూషించడం, దూషణలు పాపం కదండి. మత్తతులు ఏమండి, చాలామంది వారి యొక్క పాప నైజం బట్టి చాలా భయంకరమైన కీడుని వారు మూట కట్టుకుంటున్నారు. వారి శాపాన్ని వారి ఇంటికి తీసుకుని వెళ్తున్నారు, వారి చీకటిని వారి ఇంటికి తీసుకుని వెళ్తున్నారు. కొంతమంది చూస్తూ ఉంటాం, వారు భయంకరమైన తెలివైన వారు అనుకుంటారు, వారు భయంకరమైన జ్ఞానులు, భయంకరమైన ధైర్యవంతులు అనుకుని నోరేసుకొని 10 మంది నోరుని మూపించి దూషించడం పాపం. కొంతమంది దూషణ మాటలు మాట్లాడుతూ ఉంటారు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడిస్తూ ఉంటారు. నువ్వు ఒకవేళ నీ కోడల్ని దూషించేదానివిగానో, నీ అత్తను దూషించేదానివిగానో, నీ భర్తను నీ భార్యను దూషించేవాడిగా, ఇరుగు పొరుగు వారిని దూషించేవాడివిగానో నువ్వు ఉంటే దూషణ పాపం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. గుర్తుంచుకో ప్రియ సహోదరి సహోదరుడా, దూషణ పాపం. నోటికొచ్చినట్లుగా మాట్లాడటం పాపం. అది ధైర్యం అనుకుంటున్నావేమో, పాపం. సరసోక్తులు చాలామంది తెలియక మరి సరదాగా మాట్లాడేస్తున్నాం అనుకుని సరసోక్తులు మాట్లాడుతూ ఉంటారు. మరి పరాయి స్త్రీలతో, పరాయి పురుషులతో సరసోక్తులు. సో పాపము మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తుందండి. సరసోక్తులు పాపం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అబద్ధాలు పాపం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చాడీలు పాపమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దూషణ, మత్తతులు పాపమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సరసోక్తులు ఎందుకండి? చాలామంది పురుషులు మరి పనికాడ పనిచేసే చోటు కానీ ఉద్యోగాల్లో కానీ పరాయి స్త్రీలతో సరసంగా మాట్లాడుతూ ఉంటారు. వారి కుటిలమైన ఆలోచన, వారి అంతరంగం తెలిసి కూడా ఆయా పరాయి స్త్రీలు వారి హృదయంలో సంతోషిస్తూ మురిసిపోతూ వారితో మరి సాన్నిహిత్యంగా ఉంటారు. అది ఎక్కడికి దారితీస్తుంది అని ఆలోచన చేస్తే చాలా భయంకరంగా వారి జీవితాలను పాడు చేస్తుంది, వారి జీవితాలను నాశనం చేస్తుంది, వారి జీవితాల్లో శాంతిని తరిమి కొడుతుంది, పారదోలుతుంది. ప్రియులరా, సరసొత్తులు దేవుని బిడ్డలకు తగినవి కావు. తెలియక ఏముందలే అని అనుకుంటున్నావేమో నువ్వు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. దూషించడం, వాళ్ళని వీళ్ళని నువ్వు నోటికొచ్చినట్లుగా దూషించడం, వారి వ్యక్తిగత విషయాల్ని దూషించడం, ఇవన్నీ కూడా దేవుడు ఇష్టపడేవి కావవి. చాలామంది వారి కీడును మోసుకు వెళుతున్నారు. వారి కుటుంబాల్లో ఎందుకు పాడైపోతున్నాయో వారికి తెలియట్లా, వారి ఆర్థిక పరిస్థితులు ఎందుకు చిన్నాభిన్నం అవుతున్నాయో తెలియట్లా, వారి భర్తలు ఎందుకు అలా అయిపోతున్నారో, వారి భార్యలు ఎందుకు అలా పాడైపోతున్నారో, వారి బిడ్డలు ఎందుకు అలా నిష్ప్రయోజకులుగా మారిపోతున్నారో తెలియట్లా. వారు పాపాన్ని కూడగట్టుకుంటున్నారు, పాపాన్ని వారు ఇంటికి మోసుకు వెళ్తున్నారు, కీడును వారి ఇంటికి మోసుకు వెళ్తున్నారు, చీకటితో వారి కుటుంబాలను నింపుకుంటున్నారు. వారు తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు. పాపం చాలా ప్రమాదకరమైంది ప్రియులరా. పరిశుద్ధత దేవుడు ఎంతగా ఇష్టపడుతున్నాడో ఆలోచన చేయండి. పాపం చేత మనిషి తన జీవితాన్ని అంతటినీ నాశనం చేసుకుంటున్నాడు. అబద్ధాలు ఆడుతూ తెలివైన వారు అనుకుంటారు కొంతమంది. అబద్ధాలు ఆడుతూ వారు ఎక్కడ ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ ఉంటారు. వారి స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు. అబద్ధాలు పాపం అని చెప్పట్లేదండి దేవుని యొక్క వాక్యం. త్రాగుడు ఎందుకని పాపం అని చెప్తాం? త్రాగుబోతులు దేవుని రాజ్యాన్ని చారని అంటుందిగా. త్రాగుబోతులు, వ్యభిచారులు, అబద్ధికులు, మోసగాండ్రు, వీరందరూ దేవుని రాజ్యం చేరేవారు కాదు. త్రాగుడు ఎందుకు దేవుడు వద్దంటున్నాడు? దేవుడు వద్దన్న ప్రతిదీ కూడా మనిషికి కీడు చేసేదే. జూదం, పేకాట దేవుడు ఎందుకు వద్దంటున్నాడు? కోడి పందాలు, లేకపోతే రకరకాల జూదాలు,
ఎందుకు దేవుడు వద్దంటున్నాడు? అవన్నీ కూడా మనిషి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నవే, మనిషి జీవితాన్ని పాడు చేస్తున్నవే. కానీ మనిషి అనుకుంటూ ఉంటాడు, భ్రమపడుతూ ఉంటాడు, తనకి సంతోషాన్ని ఇస్తుంది అని, తనకి జాయ్ని ఇస్తుంది అని, అదొక సరదా అని. నేనేం చేస్తున్నాను? కొంచెం సరదాగా ఉంటున్నాను. ఇది కూడా తప్పేనా? సరదాగా అమ్మాయితో మాట్లాడటం కూడా తప్పేనా? సరదాగా అబ్బాయితో మాట్లాడటం కూడా తప్పేనా? సరదాగా గేమ్ ఆడుకోవడం, ప్యాకాట్ ఆడుకోవడం కూడా తప్పేనా? సరదాగా కోడిపందాలు వేసుకోవడం తప్ప, కోడిపందాలు ఏం పాపమండి అంటూ ఉంటారు. దాని లోతుగా ఆలోచిస్తే నీకు అర్థం కానివి చాలా అర్థం అవుతాయి. దేవుడు వద్దన్న వాటి జోలికి వెళ్ళకూడదండి. దేవుడు వద్దన్న వాటి జోలికి వెళ్ళకూడదు. ఇదే ముందులే అనుకోవద్దు. అది ఊరికే సరదాగా ఆడుతున్నాను అనుకోవద్దు. కొత్త కొత్త వీడియో గేమ్స్ వచ్చేసి మనుషులను ఎంత అతలకుతలం చేస్తున్నాయో చూడండి. మనిషి జీవితాన్ని ఎంత తారుమారు చేస్తున్నాయో, పిల్లల భవిష్యత్తును ఎంత చిన్నాభిన్నం చేస్తున్నాయో ఆలోచన చేయండి. పాపం ఖచ్చితంగా మనిషిని పాడు చేస్తుంది కాబట్టి దేవుడు వద్దంటున్నాడు. లేకపోతే ఏదో మన సంతోషాన్ని అంతటిని దూరపరిచేసి మనల్ని చేతులు కట్టేసి ఉంచడానికి కాదు. సో పాపం చాలా ప్రమాదమైంది. దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు వర్ధిల్లుతాడని దేవునికి వాక్యం చెప్తుంది. పాపాన్ని దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు. పాపాలను క్షమించడానికి ఆయనకు అధికారం కలదు. ఎవరి పాపములు వాడు తీసుకోలేడు, కాబట్టి దేవుడే వాని పాపాలను కడుగుతాడు. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తును నిర్దక్షకునిగా అంగీకరించి క్రీస్తును వెంబడించడానికి తీర్మానం తీసుకుంటారో వారి పాపాలను బట్టి పశ్చాత్తాపడతారు. వారు పాపం చేస్తున్నారని గ్రహించి ఇక పాపము చేయక మంచిగా జీవిస్తానని తీర్మానం తీసుకుంటారో వారి పాపాలను దేవుడు క్షమిస్తాడు. చక్కటి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ దేవాతి దేవుడు మనుష్య కుమారునిగా భూమి మీద జన్మించి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించి 3వ దినాన తిరిగి పునరుద్ధానుడై మరణాన్ని గెలిచి పాపాన్ని గెలిచి మరణపు ముళ్ళును విరిచిన దేవుడు ఆయన. ఆయనకు అధికారం ఉంది నీ పాపాలు నా పాపాలు క్షమించడానికి. నువ్వు ఒప్పుకుని విడిచిపెడితే పాపాలని, పశ్చాత్తాపడితే తూర్పుకి పడమర ఎంత దూరమో ఉత్తరానికి దక్షిణం ఎంత దూరమో అంత ఆ పాపాలను దూరపరుస్తాడు దేవుడు. ప్రియులారా, పాపం చాలా ప్రమాదమైందండి. దేవుని మహిమను పొందుకోకుండా అడ్డుపడుతుంది. అనేక రోగాలకు, అనేక నష్టాలకు, అనేక కీడులకు, మనిషికి నెమ్మది లేని స్థితికి కారణం పాపమే. ఏదో వ్యభిచారం, దొంగతనం, ఏమండి నరహత్య అంత అయ్యే పాపాలు అనుకోవద్దు. పొగ త్రాగడం, మందు త్రాగడం, ఏమండి దూషణలు, అబద్ధాలు, చాడీలు, పొరుగువాని ఆశించడం, ఏమండి ఉన్నది లేనిది మాట్లాడతాం, ఎక్కువగా మాట్లాడతాం, ఇవన్నీ పాపాలే. చాలా జాగ్రత్తగా ఆలోచనలు, మనసులో ఆలోచనలు, దురాలోచనలు పాపమే. భయంకరమైన విషయాలు చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని పరిశీలన చేసుకొని, మన హృదయాన్ని పరిశీలన చేసుకొని ఆ పాపాలని విడిచిపెడటం ద్వారా మనకి ఒక ఉన్నతమైన నెమ్మది, ఒక ఉన్నతమైన క్షేమం, ఒక ఉన్నతమైన ఆరోగ్యం, ఆయన మహిమను మనం పొందుకోగలుగుతాం. పాపం చాలా ప్రమాదకరమైంది. ఎవరిని ఇక్కడి నుంచి దూషించొద్దండి. ఎవరి మీద నోరేసుకుని పడిపోవద్దు. ప్రేమించడం చేయండి. దేవుడు చేయమన్నవి చేయకపోవడం, చేయొద్దన్నవి చేయటమే పాపం. దేవుడు ప్రేమించమన్నాడు, క్షమించమన్నాడు. మీ కుటుంబీకులను ప్రేమించండి, మీ అత్తని ప్రేమించండి. మా అత్త మంచిదైతే ప్రేమిస్తాం, మంచిదైతే ప్రేమిస్తాం కాదు, ప్రేమించు. మా కోడలు మంచిదైతే ప్రేమిస్తాం, మంచిదైతే కాదు. నేను ఎంత హింసిస్తున్నా నువ్వు ప్రేమించు. నీ భర్తను ప్రేమించు. ఎప్పుడు నువ్వు నెగిటివ్గా మాట్లాడద్దు. ప్రేమించు, ఓర్చుకో, సహించు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దూషించడం పాపం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా. మత్తతులు, అల్లరితో కూడిన ఆటి పట్ల పాపం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా. ఆ వద్దండి మన జీవితంలో, వద్దు. సో వాటిని విడిచిపెట్టి దేవునికి సామీప్యంగా జీవిస్తే నీకు నీ దేవునికి మధ్య ఏ అడ్డు కూడా ఉండదు. నువ్వు చేసే ప్రార్థన వెంటనే ఆయన చేరుతుంది. ఏమండి ఆయన మహిమ నువ్వు పొందుకుంటూ ఉంటావు. ఆయన ఇచ్చే శాంతి సమాధానాలు నువ్వు పొందుకుంటూ ఉంటావు. ఎంతో సంతోషంగా ఉంటుంది. దేవుడు నీ పాపాలను క్షమించడానికి అధికారం యేసుక్రీస్తుకుంది. వాటన్నిటిని తీసివేసి నేను పరిశుద్ధపరిచి నీతిమంతునిగా తీర్చిదిద్ది ఆయన నిత్యత్వాన్ని ఇస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. పాపం దేవుని మహిమను మనం పొందుకోకుండా అది అడ్డుపడుతుంది. కాబట్టి ప్రియులారా, గ్రహిద్దాం. దేవుడు మన జీవితాల్లో మేలు చేయగలిగినవాడు, మనల్ని ఆస్వాదించగలిగినవాడు, మన కుటుంబ పరిస్థితుల్ని మార్చగలిగినవాడు. నువ్వు అప్పులతో బాధపడుతున్నావేమో, రోగాలతో బాధపడుతున్నావేమో, మరి కొడుకు మంచోడు కాకు, భర్త మంచోడు కాకు, భార్య మంచోడు కాకు బాధపడుతున్నావేమో, దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేయగలడు. దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలతో మన జీవితాలను నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభు, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు నాయనా. ఇదిగో ఎంతమంది బిడ్డలైతే నా ప్రభు పశ్చాత్తాపడి వారి పాపాలని విడిచిపెడటానికి సిద్ధపడ్డారో వారందరినీ మీరు కనికరించండి నా ప్రభు. ఇదిగో నాయన వారి పాపాలను మీరు కడగండి నాయన, వారి పశ్చాత్తాపాన్ని అయా వారి ప్రార్థనను మీరు అంగీకరించండి నా ప్రభు. అయా మీ కొరకు బ్రతకడానికి తీర్మానం తీసుకున్న ఆ బిడ్డలను ప్రత్యేకంగా దర్శించిన ఆయన ఇదిగో ఒక చక్కటి జీవితాన్ని జీవించడానికి, అయా చక్కటి భక్తి జీవితాన్ని అయా నా తండ్రి జీవించడానికి మీ సహాయం వారికి అనుగ్రహించండి నా ప్రభు. అయా ఇదిగో నా తండ్రి మా పాపాలను క్షమించడానికి అధికారం కలిగిన దేవుడు నా ప్రభు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా పక్షవాయువు గల వ్యక్తిని నలుగురు మోసుకొని వచ్చారు, కానీ అతను తిరిగి లేచి చక్కగా పరుపెత్తుకుని నడిచి వెళ్ళిపోయాడు. మీ వద్దకు నాయన చాలా సమస్యలతో చాలామందిని తీసుకొస్తున్నారు నా ప్రభు. అయా ఇదిగోనైనా వారందరికీ మీరు స్వస్థతనివ్వండి, వారందరికీ క్షేమం ఇవ్వండి, వారికి మేలు చేయండి నాయన. ప్రతి విషయంలో మీ సహాయం అనుగ్రహించమని మీరు నాయన నా తండ్రి తోడుగా ఇవ్వండి. ప్రభువే యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తథా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.